వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రం అన్ని రకాల దివాలా తీసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కిపోయిన పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మళ్లీ గాడిన పడుతుందని తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ఆనాడు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాష్ట్రం అంతా చేసిన యువగళం పాదయాత్రతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజలు ఒక అపూర్వ విజయాన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా 57% ఓట్లతో 164 సీట్లతో అధికారం అప్పచెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఈ రాష్ట్రాన్ని గాడిన పెట్టేదానికి తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ గత విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి రాజధాని అమరావతి నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఎవరు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయి ఉన్నా ఒక్క రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు తన బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్షం హోదా ఇవ్వకున్నా కేవలం 11 స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వెనక్కి బావిలో దూకాల్సిందే జగన్ రెడ్డి నువ్వే, జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బాయిలో మాట్లాడితే అడ్డంకులు అంటారు. ఇవి కాదా అడ్డంకులుంటే? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూలు కూడా లాగేశారు. అక్కడ తాగావా? లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. అయ్యా జగన్ రెడ్డి, అంతేకాదు ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టించావు. అనేక మంది ప్రజా పోరాటాల గీతుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్టులు చేశావు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేశావో మీకు తెలుసు.